ఓకే గైస్, మనమైతే లీస్ట్ కాన్సెప్ట్ని అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనమైతే టపుల్స్ కాన్సెప్ట్ని అయితే చూద్దాం. దానికోసం నేనైతే టపుల్స్ డాట్ పై అని ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. టపుల్స్ అనేటివి ఇమ్యూటబుల్, అంటే మనము ఇందులో ఒకసారి ఇన్సర్ట్ చేసిన తర్వాత వాటిని డిలీట్ చేయలేము, ఇన్సర్ట్ చేయలేము. వన్స్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే మనం టపుల్స్లో వాల్యూస్ అనేది ఎలిమెంట్స్ అనేటివి పాస్ చేయగలుగుతాం. అండ్ ఇందులో ఇన్సర్ట్, డిలీట్ ఇలాంటివి ఏమీ వర్క్ అవ్వవు. అండ్ ఇది ఇండెక్స్ బేస్డ్. మనం లిస్ట్లో ఎలాగైతే యాక్సెస్ చేసామో దీంట్లో కూడా మనం ఇండెక్స్ని యూజ్ చేసి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. దానికోసం అయితే ఫస్ట్ నేను టపుల్ని ఇచ్చి ఒక టపుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. 1 2 3 4 అని. వీటిని అయితే మనం పారాంథసిస్లో డినోట్ చేస్తాం టపుల్ని. అండ్ స్ట్రింగ్స్ కూడా ఇస్తాను నేను. ఓకే, అండ్ అయితే ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ప్రింట్ టపుల్ మనకైతే టపుల్ ఆఫ్ 0. నేనైతే డైరెక్ట్గా ఇండెక్స్ అయితే తీసుకున్నాను. దీనిలో కూడా చూడండి, రన్ చేస్తే మనకైతే 1 అని వచ్చింది. ఎందుకంటే మనం టపుల్ యొక్క 0 ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ ఉందో దాన్ని ప్రింట్ చేయమని చెప్పాము. అక్కడ ఇండెక్స్ని స్క్వేర్ బ్రాకెట్స్లో యూస్ చేసి ఇండెక్స్ని అయితే తీసుకుంటాం కదా. అలాగే ఇప్పుడు నేనైతే -1 అని ఇస్తాను. మనం లిస్ట్లో ఏం చెప్పుకున్నాం, మైనస్ వాల్యూ ఇచ్చినప్పుడు రివర్స్ నుంచి తీసుకుంటుందని చెప్పాను. చూడండి, ఇక్కడ రన్ చేసింటే మనకైతే యాపిల్ అని లాస్ట్ నుంచి తీసుకుంది, ఫస్ట్ ఎలిమెంట్. అండ్ ఇంకొక టపుల్ని అయితే క్రియేట్ చేశాను, టపుల్ 2 అని. దీంట్లో అయితే 5 6 7 అండ్ స్ట్రింగ్స్ కూడా ఇద్దాం. హలో అని. ఓకే, ఇప్పుడైతే మనం టపుల్ అని ఆల్రెడీ ఇచ్చాం కదా, టీ అని తీసుకుందాం. టీ ఈక్వల్ టు టపుల్ ప్లస్ టపుల్ 2 అని అయితే ఇస్తాను. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. అండ్ ప్రింట్ టపుల్ కాదు, టీ. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి, ఇక్కడైతే మనకి కన్కాటినేట్ అయింది, అంటే 2 టపుల్స్ అనేవి జాయిన్ అయ్యాయి. ఇలా మనము ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేసి 2 టపుల్స్ని కూడా మనమైతే జాయిన్ చేయొచ్చు. అండ్ ఇంకా టపుల్స్లో అయితే మనకి ఇన్సర్ట్, డిలీట్ ఇలాంటివి ఏమీ వర్క్ అవ్వవు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెట్స్. సెట్స్ అనేటివి మ్యూటబుల్, బట్ ఇన్ అన్ఆర్డర్. ఇవైతే ఆర్డర్లో ఉండదు. ఇన్ కేస్ మనము ఏదైనా ఒక లిస్ట్ని ఇచ్చామంటే ఇది ఇండెక్స్ బేస్డ్ కాదు. మనం ఇండెక్స్ వాల్యూని యూజ్ చేసి అయితే ఈ టపుల్లో వాల్యూస్ని యాక్సెస్ చేసుకోలేము, ఎందుకంటే ఇది అన్ఆర్డర్లో ఉంటుంది. మనం ఒకసారి రన్ చేసినప్పుడు ఒక ఆర్డర్లో వస్తుంది, ఒక్కొక్కసారి అట్లా ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది మనం ఎలిమెంట్స్ని. బట్ దీంట్లో అయితే మనము వాల్యూస్ని అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, సేమ్ అలాగా లీస్ట్ లాగా. నేను ఎంతో ఒక సెట్ని క్రియేట్ చేశాను. సెట్స్ అయితే మనం ఫ్లవర్ బేసెస్లో క్రియేట్ చేస్తామని మనం ఫస్ట్ వీడియోలో నుంచి చెప్పుకున్నాం. అండ్ ప్రింట్ సెట్, చూడండి మనకైతే సెట్ అయితే ప్రింట్ అవుతుంది ఇలాగా. అండ్ మనం ఇక్కడైతే స్ట్రింగ్స్ కూడా తీసుకోవచ్చు సెట్లో. చూడండి, మనకి అది కూడా వచ్చింది. చూడండి, మనకైతే మనం ఎక్కడ ఇచ్చాము, మధ్యలో ఇచ్చాము హలో అని. అది ఎక్కడ వచ్చింది, మనం రన్ చేసినప్పుడు లాస్ట్లో వచ్చింది చూడండి హలో అనేది. ఇలా అయితే ఇదైతే ఆర్డర్లో ఉండదు, మనం ఇచ్చిన ఆర్డర్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది.
నెక్స్ట్ అయితే మనం సెట్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు. యాడ్ అనే మెథడ్ని యూజ్ చేసి సెట్ యాడ్ ఆఫ్ 5 అని ఇచ్చాను. అండ్ సెట్ డాట్ రిమూవ్ మెథడ్ని యూజ్ చేస్తే మనం ఎలిమెంట్స్ని రిమూవ్ కూడా చేయొచ్చు. 2 అయితే రిమూవ్ చేస్తాను నేను. అండ్ ఇంకొచ్చేసి సెట్ డాట్ పాప్ అనే మెథడ్ని యూజ్ చేసి కూడా ఎలిమెంట్స్ని పాప్ చేయొచ్చు. దట్ మీన్స్ డిలీట్ చేయొచ్చు. పర్టికులర్ ఎలిమెంట్ని మనం పాప్ చేయడానికి అయితే పాప్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. మనం పాప్లో అయితే ఎలాంటి పారామీటర్ని అయితే పాస్ చేయకూడదు, ఇక్కడ ఉండొద్దు. ఎందుకంటే పాప్ అనేది ఆటోమేటిక్గా ఫస్ట్ ఎలిమెంట్ అయితే రిమూవ్ చేస్తుంది. అది ఓకే, మనకి ఏమొచ్చింది 3 4 5 హలో అని వచ్చింది చూడండి. ఇలా మనమైతే ఈ సెట్స్లో అయితే అన్నీ ఉంటాయి. బట్ సెట్స్కి టపుల్స్కి డిఫరెన్స్ ఏమంటే అది టపుల్స్ అనేటివి ఇమ్యూటబుల్, అంటే దాంట్లో వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వవు. కానీ సెట్స్లో అవి మ్యూటబుల్, మనం వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు. బట్ దీంట్లో అయితే ఆర్డర్ ఉండదు. అండ్ లిస్ట్లో ఏమవుతుందంటే లిస్ట్లో అయితే మనకి అది మ్యూటబుల్, దాంట్లో వాల్యూస్ని అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు అండ్ చేంజ్ చేయొచ్చు. అండ్ అది ఇండెక్స్ బేస్డ్ కూడా ఉంటుంది. అండ్ మనం సెట్స్లో అయితే కన్కాటినేట్ చేయడానికి అయితే ఏం యూజ్ చేస్తామంటే సమ్ ఆపరేటర్స్ ఉన్నాయి దీంట్లో. సెట్ డాట్ యూనియన్ ఆఫ్ బి అంటే బి కాదు సెట్ 2 అని ఇవ్వాలి. సారీ, ఇక్కడ బి ఇచ్చాను నేను. ఓకే, ఇక్కడ సెట్ 2 అంటే మనం సెట్ డాట్ యూనియన్ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి అయితే యూనియన్, ఇంటర్సెక్షన్ ఇలాంటివన్నీ ఐడియా ఉంటాయి. యూనియన్ అంటే బోత్ రెండిట్లో ఉండేది ప్రింట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు మొత్తం వచ్చింది. అదే ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో ఉండేది మాత్రమే ప్రింట్ అవుతుంది. అండ్ ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, అదేమంటే చెప్తాను. అది సిమెట్రిక్ డిఫరెన్స్. ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ ఏమంటే బోత్ రెండిట్లో ఉన్న వాల్యూ మాత్రం ప్రింట్ అవ్వదు, మిగతా వాల్యూస్ అన్నీ ప్రింట్ అవుతాయి. ఇలా 3 మెథడ్ని యూజ్ చేస్తాం మన సెట్లో. అండ్ నెక్స్ట్ మనం డేటా టైప్కి వెళ్తే అది డిక్షనరీస్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయని. మనం వాల్యూస్ని యూజ్ చేసి, కీని యూజ్ చేసి వాల్యూస్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు ఈ డిక్షనరీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనమైతే కొన్ని ఎలిమెంట్స్ అయితే క్రియేట్ చేద్దాం. నేమ్ అని రామ్ అండ్ ఏజ్ కూడా ఇస్తాను. ఏజ్ ఇలా మనకి ఇక్కడ నేమ్ అనేది కీ అండ్ రామ్ అనేది వాల్యూ, ఇక్కడ ఏజ్ అనేది కీ అండ్ 20 అనేది వాల్యూ. ఇలా మనమైతే డిక్షనరీలో కీ వాల్యూ పెయిర్స్ అయితే క్రియేట్ చేసుకుంటాం. మనం ఇన్ కేస్ ఏదన్నా ప్రింట్ చేయాలనుకుంటే మనం కీని యూజ్ చేసి వాల్యూని అయితే యాక్సెస్ చేసుకుంటాం ఇందులో. డిక్షనరీ ఆఫ్ నేమ్ ఇప్పుడు ఒకవేళ రన్ చేస్తే ఇక్కడ స్ట్రింగ్స్లో పెట్టాలి. ఇప్పుడైతే రన్ చేద్దాం. ఇక్కడ వచ్చింది. ఇక్కడైతే మనం స్పేస్ ఇచ్చాము, స్పేస్ ఇవ్వకూడదు. చూడండి, అది స్పేస్ని కూడా కన్సిడర్ చేసింది. ఓకే, ఇప్పుడైతే మనకి ప్రింట్ అయింది చూడండి రామ్ అని. ఇలా మనం కీస్ని యూజ్ చేసి అయితే వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చూపిస్తాం మీకు, ఇక్కడ ఏజ్ అని కూడా ఇద్దాం. మనకి అది కూడా యాక్సెస్ అవుతుంది 20 అని. చూడండి 20 అని వచ్చింది. అండ్ ఒకసారి మనమైతే పాప్ అనే మెథడ్ని యూజ్ చేసి చూద్దాం దీంట్లో వర్క్ వస్తుందో లేదా అనేది. మీకైతే క్లియర్ ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అండ్ పాప్ ఫస్ట్ డిక్షనరీ డాట్ పాప్ ఆఫ్, ఏ దాన్ని పాప్ చేయాలనుకుంటున్నామో దాన్ని తీసుకోవాలి.
నేనైతే నేమ్ అని ఇస్తున్నాను. నేమ్ అనే కీ ఇస్తున్నాను, అంటే నేమ్ వాల్యూ 2 రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ మనం ఏం చేసామంటే అక్కడ దాన్ని మళ్ళీ యాక్సెస్ చేసాం కాబట్టి రాలేదు. చూడండి ఇప్పుడైతే వచ్చింది. ఏజ్ 20 అని మాత్రం 2 అయింది, అంటే నేమ్ అనే వాల్యూ వేరే కీ అనేది ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోయింది. ఇలా మనమైతే డిక్షనరీలో పాప్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. అండ్ క్లియర్ అనే ఒక మెథడ్ కూడా ఉంది. క్లియర్ అనే మెథడ్ని యూజ్ చేసామంటే మొత్తం డిక్షనరీ మొత్తం క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంటీ డిక్షనరీ అయితే ప్రింట్ అయింది ఇలా.